తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదుమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎరుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. యెషయా 11:6-7 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 3 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహామిక ఆశీర్వాదమున కృపకు పాత్రులగునుగాక. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు సండే వేలాదిగా ప్రభు ప్రజలు నడిపించారు. ఈవినింగ్ కొంచెం వర్షాటకం ఏర్పడినా మంచిగా క్రౌడ్ వచ్చింది. మంచి బలమైన వాక్య సందేశాలు ఇచ్చారు దేవుడు. ఎస్, తోడేలు లాంటి వైల్డ్ నేచర్ ఉన్నటువంటి ఆ బిడ్డ కూడా గొర్రె పిల్లతో కలిసి వాసం చేసే గొర్రెలా మారిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎస్, మనం మన స్వభావాన్ని సిలువ చెందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వభావంతో మనల్ని నింపేస్తారు. అప్పుడు నీ ఫ్యామిలీలో హ్యాపీ ఫ్యామిలీగా ఉంటావు. గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, సమస్యలు ఉండవు. ఇలాంటి మార్పు చెందినప్పుడే దైవరాజ్యంలో మన ప్రవేశం. అంతేకాదు, ఇక్కడ ఏ ఫ్యామిలీలో సమాధానం ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లో గుట్ల మీద కోడిపోతున్నట్టు పొదుగుతారు. అద్భుత రీతిలో సమృద్ధిని చూస్తావు, ఆరోగ్యం చూస్తావు, సమాధానం చూస్తావు. అందుకని నీ స్వభావం మారాలి. నీ పాత నేచర్, పాతదైన పాప స్వభావం చచ్చిపోవాలి. క్రైస్ట్ నేచర్ నీలోకి రావాలి. సింహము లాంటి వ్యక్తి, తోడేలు లాంటి వ్యక్తి, టైగర్ లాంటి వ్యక్తి గొర్రె పిల్లది మేక పిల్లతో కలిసి సావాసం చేయడం అంటే అదే. నీవు ఎవరికి ట్రబుల్ మేకర్గా ఉండవు. నీ మాటలంతా ప్రేమను పంచేవిగా, ఆదరించేవిగా, ధైర్యపరిచేవి ఉంటే తప్ప కృంగదీసేవి ఉండవు. ఎలా ఉంటున్నావు నువ్వు? నీ మాటలు ఎదుటివారు హర్ట్ చేస్తున్నాయా? నీ స్వభావం ఎదుటివారిని గాయపరుస్తుందా? మార్చుకో ఈరోజు. అప్పుడు నీకు దీవెన, అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలోకి వస్తుంది. అబ్రహాం ఇంత సాఫ్ట్గా ఉండేవాడు, శారా కూడా అలాగే లోబడి ఉండేది. ఒకరి వల్ల ఒకరికి ప్రాబ్లమ్స్ లేవు, ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. దేవుడు బహు సమృద్ధిని ఇచ్చారు, బహు ఆశీర్వాదాన్ని పాత్రలుగా చేశారు. వాళ్ళు చివరికి దేవునికి స్నేహితులుగా మారిపోయారు. ఫ్రెండ్స్, నీవు నేను అలా ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటిస్తామో దీవెనంతా మందే. సమస్త ప్రజల కంటే ఎక్కువగా దీవించబడతావు. అటు దైవరాజ్యమనే దీవెన పొందుతావు. మార్చుకుందామా? ఎవరు పైకి రావాలనుకుంటారో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మార్చుకుంటారు, సరిదిద్దుకుని సరి చేసుకుంటారు. అలాంటి వాళ్ళు పైకి వస్తారు. ఈరోజు ఈ ఆత్మ నువ్వు చోటిస్తే నువ్వు పైకి వస్తున్నావు, దైవ దీవెన పొందుతున్నావు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ఈరోజు ప్రార్థనకి మించి ప్రతి ఒక్క బిడ్డపై ఉండునుగాక. ప్రార్థన అంతే కదా. మన ప్రార్థనలో రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నది స్టేట్లో, సెంటర్లో కూడా, అంటే పక్కన ఆంధ్రాలో. కాబట్టి ప్రే చేద్దాం, మంచి పరిపాలకులే గెలవాలి. క్రిస్టియానిటీకి ఎగైనిస్ట్గా ఉండేటువంటి గవర్నమెంట్ రాకూడదు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నీ కొందరు నిన్నటి దినమందు జయకరంగా సండే ఆరాధన జరిగించావు. స్తుతులయ్యా. నీ మాటలను ముద్ర వేయండి. ఇక చదవబడిన వాక్యాన్ని కూడా ముద్ర వేయండి. ప్రతి ఒక్క బిడ్డ సాధు స్వభావం కలిగి ఉండాలి, మృదుత్వం కలిగి ఉండాలి. ఆయన వైల్డ్ యానిమల్లమే ఉండకూడదు. క్రూరత్వం మాలో చచ్చిపోవాలి. సిలువ చెందుకు చేరుతున్నాం. కృపనివ్వండి, మార్పునివ్వండి, సమాధానం ఇవ్వండి. ఎవరికి ఆయన జాబ్ లేదో జాబ్స్ ఇవ్వండి. అద్భుతుల జాబ్స్ వచ్చునుగాక. అబ్రహాం ఆశీర్వాదం ద్వారా ప్రమోషన్స్ వచ్చునుగాక. బిజినెస్లో దీవెన కలుగునుగాక. అద్భుతాలు జరిగించండి, చీకటి తొలగించండి. యేసు నామములో ఆయన మ్యారేజ్ కొన్న మ్యారేజ్లు అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భఫలం పొందాలి. ఆయన బిజినెస్ పీపుల్ దీవించబడాలి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు మిరాకిల్స్ చూడాలి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి. అద్భుతాలు చేయండి. ఆయన కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని చేయమనివ్వండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మా బిడ్డలకు తోడై ఉండి మోర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టెంపర్ రాకపోవడం కూడా యాక్సెన్స్ అవైట్ చేయండి. ఫ్రీ సీట్స్ ఇవ్వండి. ఏ కాలేజీలో, ఏ స్కూల్లో సీట్లు కోరుకున్నారో సీట్లు దొరకడానికి సహాయం చేసి నడిపించండి. అద్భుతులు కృపనివ్వండి. అలాగే సెంట్రల్లో ఆయన రేపు ఎలక్షన్ రిజల్ట్స్ నీకు విరోధం రూపైన విడుదలనే వద్దాం. ఆయన ఎవరైతే నీ సువార్తకి, నీ బిడ్డలను ప్రేమించే బిడ్డలు, సుపరిపాలన అందించే బిడ్డలు ఉంటారో వాళ్ళని గెలిపించండి. అలాంటి ప్రభుత్వం ఏర్పడాలి. అద్భుతాలు జరిగించండి, కృప చూపించండి. గొప్ప కాదు. ఈ పరిశీలన దీవించండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అన్నింటిలో కృప చూపించండి. ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. రెక్కలను కాండి. సంఘం ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రతి విడుదల పూడ్చండి. అందరినీ ఆశీర్వదించండి. చిన్నపిల్లలను కూడా దీవించండి, పెద్దలను కూడా దీవించండి. ఆస్తమా డిప్రెషన్ కోసం నేను ప్రే చేశాను. సైనస్, డస్ట్ అలర్జీ నుంచి విడిపించి గొప్ప కాలు ప్రతి వ్యాధిని గర్జిస్తుండగా సీజనల్ ఫీవర్స్ ఇవేమి ఎవరి సౌకర్యం ప్రొటెక్ట్ చేయండి. వృద్ధుల్ని, పెద్దలందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.